బీజేపీ కార్యకర్తలే నిజమైన దేశభక్తులన్నారు కొండా సంగీతారెడ్డి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిజమైన దేశభక్తులన్నారు కొండా సంగీతారెడ్డి. ఇక ఈ రోజు ఉదయం ఆమె రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బీజేపీలో చేరారు. ఇక వారికి కొండా సంగీతారెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ చతురత, సాహసోపేత నిర్ణయం ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మరోసారి ప్రజలంతా మోదీ సర్కార్ ఏర్పాటుకు కృషి చేసి దేశ అభివృద్ధిని కొనసాగించడంలో భాగం కావాలన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బలంతో విజయం సాధించబోతున్నారని, ఆయన గెలిచిన వెంటనే కార్యకర్తలకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తారని సంగీతారెడ్డి చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క దేశంలో ఒకటే పార్టీ, నేషనల్ పార్టీ, అభివృద్ధి కొరకు, మన ప్రజలు అందరి కొరకు, అందరిని కలుపుకొని అంత్యోదయ, ప్రతి ఒక్కరు పైకి రావాలా, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా, ఒక విజన్తోని, ఒక దూరదృష్టితోని, ఒక విశ్వగురు దీన్ని నడుపుతున్నారు. సో ఇండియా వచ్చి నంబర్ 10 పొజిషన్ నుంచి 5 పొజిషన్ నుంచి నంబర్ 3, తప్పకుండా మేము అది సాధిస్తాం. అది మనం కలిసి, అందరం కలిసి సాధిస్తాం. ఈ మూవ్మెంట్లో మన బీజేపీ గెలుపులో మన భవిష్యం ఉంది. సో మన ధర్మం కొరకు, మన దేశం కొరకు, మన ప్రతి ఒక్క ప్రజల కొరకు, మన పిల్లల కొరకు 100% బీజేపీని సపోర్ట్ చేయాలా అందరికీ కోరుతూ, మీరు ఒక్కొక్కరు ఎంత కృషి చేశారని తెలుసు నాకు. ఎండల తిరిగారు, చాలా కష్టపడ్డారు, కొత్త మీరుండగా కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని, పర్వాలేదు నా పొజిషన్ పోయినా కానీ ఎంతమంది వస్తే అంత మంచిది, పార్టీని బలంగా చేశారు. ఆ పార్టీని